నేనే ఏదో పార్టీ నుంచి ఆశించి అక్కడ నుంచి తెచ్చుకుని మళ్ళీ అక్కడ పెట్టాలని నాకు లేదే. మా ఆయన సంపాదించేది ఉంది, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ హ్యావ్. మహేందర్ గారు, ప్రపంచం మొత్తంలో భారతదేశమే ఎక్కువగా అత్యధికంగా యంగ్స్టర్స్ ని కలిగిన దేశం ఇది. ఆ యంగ్స్టర్స్ గురించి ఏమైనా చేస్తే ఆ యంగ్స్టర్స్ ని కాదు, ఆ యంగ్స్టర్స్ ని ప్రోత్సహిస్తుంది కూడా భారతీయ జనతా పార్టీ. అంటే 55 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి కూడా ప్రోత్సహించండి అని చెప్తున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ అంటున్నాను కదా. డెఫినెట్ గా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. నాకు కావాలి అని అంటే డెఫినెట్ గా నాకు లీడర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. యూ కెన్ రీచ్ కిషన్ రెడ్డి గారు, యూ కెన్ రీచ్ ఎనీ వన్ ఇన్ ద పార్టీ. అలాంటి ఇదేం లేదు. నడ్డా గారి దాకా కూడా యూ కెన్ రీచ్. మినిస్టర్లు కలిగి ఉన్న కిషన్ రెడ్డి గారు అసలు తెలంగాణకి ఏమైనా చేశారండి? ఎందుకు చేయలా? ఇవాళ అసలు జరిగిందండి కాదు, ఒక్కసారి యునెస్కో గుర్తింపు పొందింది. ఏం డెవలప్మెంట్, ఎన్ని ఫండ్స్ ఇచ్చారు? అక్కడ గడ్డి తప్పితే ఏం లేదు మేడం. ఇప్పుడు నేను కాదండి, మీరు నిర్మాణం అవుతుంది కదా, నిర్మాణం అవుతుంది. నేను అందుకని అంటున్నా, కిషన్ రెడ్డి గారు ఇచ్చిన అట్లీస్ట్ ఆ ప్రెజెంటేషన్ చూసిన తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, దాంట్లో యువతకి ఏమేం చేసింది, యువతకి ఎన్ని ముద్రా లోన్స్ వచ్చినాయో అనేది యూ కెన్ నో త్రూ దట్ కదా. నేను చెప్పాలంటే రైల్వే ప్రాజెక్ట్స్ కూడా ఒక ధర్మపురి అరవింద్ గారిని తీసుకుంటే అట్లీస్ట్ ఆయన మంత్రి స్థాయిలో లేకపోయినా ఒక ఎంపీ ఒక పసుపు బోర్డు సాధించాడు అన్నంత ఎంత క్లియర్గా అయితే మొత్తం ప్రపంచానికి తెలిసిన విధంగా ఉందో, కిషన్ రెడ్డి గారు తెలంగాణకి అంత బాగా క్లియర్ గోల్ కట్ ఏం చేశారంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను ద రీజన్ వై ఐ సెడ్ దిస్ యూ షుడ్ హావ్ సీన్ దట్ ప్రెజెంటేషన్ అనేది. ఇవాళ రామప్ప టెంపుల్ కానివ్వండి, జోగులాంబ టెంపుల్కి కానివ్వండి, జోగులాంబ టెంపుల్ యు నో ఆన్ వాట్ కండిషన్ ఇట్ ఇస్. అలాంటి టెంపుల్కి కూడా ఫండ్స్ ఇప్పించడం కానీ, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి తీసుకోవటం కానివ్వండి. తర్వాత ఇక్కడ అనేక కేంద్ర సంస్థలకి సంబంధించిన ఇది పెట్టడానికి ల్యాండ్ అలాట్ చేయమని ఇవాళ ఎన్ని లెటర్స్ ఇవాళ ఆ రోజు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ. ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ వర్క్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ పరంగా దే షుడ్ వర్క్. కానీ మేము ఎవరిని అడగం, మేము ఎవరిని ప్రధానంగా ప్రతిపక్షం ఉంది సెంట్రల్లో, ఇంకెక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది ఈ 5 years అట్లా? ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తర్వాత వచ్చి మాట్లాడిన దాంట్లో ఏమని మాట్లాడారు? వెళ్ళి అడిగిన దానికి అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. ఇమీడియట్ గా ఫోన్ చేసి ఒక 10 మంది ఆఫీసర్స్ ని కూడా అలాట్ చేసిందని రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా? కేంద్ర ప్రభుత్వం హాస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. ఇవాళ ఒక ఫెడరల్ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది తప్ప ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు జ్వరం వచ్చిందో ఇంకోటి వచ్చింది అనేది ఆయన ప్రధానమంత్రి అవుతుంది. ఆ రోజు కేసీఆర్ ఉండొచ్చు గాక, కానీ తెలంగాణ విభజించి 10 సంవత్సరాలు అవుతుంది. విభజించేటప్పుడు ఇచ్చిన హామీలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్తగా మీ అపోజిషన్, స్ట్రాంగ్ అపోజిషన్ అయిన రేవంత్ రెడ్డికి నిజంగా మీరు సపోర్ట్ చేసి డెవలప్ చేస్తారా? ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రేవంత్ రెడ్డి మాకు అపోజిషన్ ఇంకోటి అనేది కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ పరంగా ఏమేం చేయాలి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి చేసుకుంటూ వచ్చింది, ఈ ప్రభుత్వానికి చేస్తుంది. గత ప్రభుత్వంలో దే వర్ నాట్ ప్రోయాక్టివ్. వాళ్ళు ఎప్పటికప్పుడు అసలు మోడీ గారిని మేమెందుకు కలవాలి, లేకపోతే ఇంకోటి ఏంటి అనేది వాళ్ళు అడ్డంకులు వేసుకుంటూ వచ్చారు తప్ప ఎప్పుడూ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు విభజన హామీల దగ్గరికి వచ్చేపాటికి మీకు గుర్తుందో లేదో కానీ ఇవాళ ఆ రోజు హోంశాఖ మంత్రులుగా ఉన్న వారు ఆయన అన్నది ఏంటి అని అంటే, ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చుని, ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అన్నది, మీరు ఇద్దరు కూర్చుని మీరు డిసైడ్ చేసుకుని వాట్ ఎవర్ యూ కెన్ రిజాల్వ్ యుల్ రిజాల్వ్, లేదు అని అంటే వీ విల్ డూ ఇట్. అంటే వీళ్ళిద్దరు కాదు, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు కేసీఆర్ గారు లేదు వీ విల్ రిజాల్వ్ ఇట్ అన్నారు. ఆ తర్వాత వచ్చిన జగన్తో కూడా లేదు కేసీఆర్ గారు మేము కూర్చుని మేమే చివరికి నదుల అనుసంధానం గురించి కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఓవర్ ద టీ దే డిస్కస్, దే సెడ్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ అని మాట్లాడుకున్నారు. ఎప్పుడూ కూడా ఈ ఏదైతే ఈ విభజన హామీలు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఎప్పుడూ కూడా ఆ ప్రభుత్వం కానీ ఏపీకి ఇచ్చిన హామీ స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని అంటే పాపం ఇప్పటికీ లేదు. అది ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని లేదు, దానికి చాలా క్లియర్గా తర్వాత చెప్పడం జరిగింది. చెప్పారు మోడీ గారు స్వయంగా వచ్చి ఆఫ్టర్ దట్ స్పెషల్ స్టేటస్ లేదు అని క్లియర్ గా చెప్పినాకే ఎలక్షన్స్ కి వెళ్ళాం. అది మీ స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ లేదు, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అక్కడ జీరో రాని ఇంకోటి రాని అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత మోదీ గారు మాట్లాడి ఇర్రెస్పెక్టివ్ మనకి జీరో వచ్చిందా ఏమైనా వచ్చిందా రాలేదా అనేది కాదు, మాకు అక్కడ నంబర్స్ ఉన్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేయాలో చేసుకుంటానే వెళ్తా అనే దాంట్లో ఒక స్టేట్ ని కేంద్రంలో ఉండి మీరు స్పెషల్ స్టేటస్ అక్కడ ఇవ్వలేదు. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, విభజన హామీలు ఇంకా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. అక్కడ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ప్యాకేజ్ తో పనే లేదు, స్టేటస్ కావాలి అని అంటున్నారు. జగన్ చెప్తున్న విషయం ఏంటంటే, మన వాళ్ళకి సోలోగానే పార్టీ ఫామ్ చేశారు కాబట్టి
మన ఎంపీల సపోర్ట్ అవసరం లేదు కాబట్టి తాత్కాలికంగా పోరాడి టైం వేస్ట్ చేసుకునే దానికన్నా ఇప్పుడు మౌనంగా పాటిద్దాం. ఫ్యూచర్లో ఏదైనా ఉంటే మోడీ గవర్నమెంట్లో బీజేపీకి తక్కువ సీట్లు వస్తే ఆ రోజు విభజన హామీ ముందు పెడతాము అనేది చెప్తా ఉన్నారు. స్పెషల్ భారతీయ స్ట్రాటజీ జనతా పార్టీ హ్యాస్ బీన్ వెరీ క్లియర్ ఇన్ ఏపీ మహేందర్ గారు. దే హ్యావ్ మేడ్ దర్ పాయింట్ వెరీ క్లియర్. వాట్ ఇస్ ఇట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఏంటి అనేది వెరీ క్లియర్గా చెప్పారు. సో ఇవాళ జగన్ ఏదో ఒక మాట మాట్లాడి ఇవాళ ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి నేను ఇంకొక మాట మాట్లాడే దీనికి వెళ్తే ఇవాళ అక్కడ నమ్మే పరిస్థితి లేదు. లక్షద్వీప్కి ఎప్పుడు వెళ్తున్నారు ఫైనల్? ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తీసుకెళ్తారా మమ్మల్ని డెఫినెట్గా. అక్కడ? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.